Hi, this is Rayal Satish Babu, Doctors Medical Academy. Come on. సో మద్రాస్ హైకోర్టు అయిపోయింది, మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డోంట్ స్టాప్ రిజల్ట్స్, సో ప్రొసీడ్ అని ఇచ్చింది. ఎవరైతే 65 to 75 స్టూడెంట్స్ కేసు దాఖలు చేశారో వాళ్ళే మాత్రం రిజల్ట్స్ ఆపమన్నది. సో మళ్ళీ వాళ్ళకి ఎగ్జామ్ జరగచ్చు. సో దట్ ఈస్ డిఫరెంట్, అది వెరీ లెస్ నెంబర్ కాబట్టి అది పక్కన పెడితే రిజల్ట్స్ అయితే ఏ క్షణమైనా సరే ఎన్టీఏ వాళ్ళు మనకి రిలీజ్ చేయొచ్చు. సో గెట్ రెడీ విత్ యువర్ హాల్ టికెట్ నెంబర్ అండ్ ఆల్సో డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ చూసి ఆశ్చర్యపోకండి. అందరూ అనుకున్నట్టుగా ప్రతి రేంజ్లో 100 మార్కుల వేరియేషన్ అయితే ఉండదు. నాకు తెలిసి 500 అబోవ్ రేంజ్లో అయితే 100 మార్క్స్ వేరియేషన్ ఉంటుంది. ఐ మీన్ లాస్ట్ ఇయర్ 600 మార్క్స్కి ఆల్ ఇండియా ర్యాంక్ ఎంతైతే వచ్చిందో ఈసారి 500 మార్క్స్కి అదే ఆల్ ఇండియా ర్యాంక్ రావచ్చు. బట్ వేరేస్ 450 to 500 అయితే అంత వేరియేషన్ ఉండదు. 70-80 మార్కుల గ్యాప్లో ఉంటుంది. అంటే లాస్ట్ ఇయర్ 520, 530కి ఏదైతే ర్యాంక్ వచ్చిందో ఈసారి 450కి అదే ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. వేరేజ్ ఒక 400 తీసుకుంటే కనుక డెఫినెట్గా మ్యాక్సిమం ఒక 50 మార్క్స్ కంటే తేడా ఉండదు. అంటే లాస్ట్ ఇయర్ 450 మార్క్స్కి ఏదైతే ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిందో ఈసారి 400 మార్క్స్కి అదే ఆల్ ఇండియా ర్యాంకు రావచ్చు. సో అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నదైతే ప్రతి రీజియన్లో కూడా 100 మార్కుల వేరియేషన్ అయితే ఉండదు. బట్ వేరేజ్ అవర్ తెలంగాణలో ఎంత వేరియేషన్ ఉంటుంది అనేది ఇప్పట్లో తెలియదు విషయం కాదు. అది డెఫినెట్గా ఇట్ మే టేక్ మినిమమ్ ఆఫ్ 1 month తర్వాతనే తెలంగాణలో మనం ఏ పొజిషన్లో ఉన్నాము, ఏ ర్యాంకులో ఉన్నాము, మనకి సీట్ వస్తుందా రాదా అనే విషయం అయితే తెలుస్తుంది. ఆల్ ఇండియా ర్యాంక్ చూసేస్తే ఓన్లీ ఒక 50% వరకే మనం గెస్ చేయగలము. అలానే మరి లాంగ్ టర్మ్ తీసుకోవాలా వద్దా, ఏ మార్క్స్ వాళ్ళు లాంగ్ టర్మ్ తీసుకోవాలి, లేదా ఫారిన్ కంట్రీస్ పోతే పరిస్థితి ఏమిటి, దాని యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటి, డ్రాబ్యాక్స్ ఎక్కువ ఉన్నాయా, పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి, అసలు ఎవరు అటువైపు వెళితే మంచిది అనేది కూడా కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. సో డోంట్ గో అవే అండ్ ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. దిస్ రాయల్ సతీష్ బాబు, డాక్టర్స్ మెడికల్ అకాడమీ. కమ్ ఆన్.